ఆగస్టు నెల 24వ తేదీ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ 12 మంది అపోస్తులలో ఒకరైన పునీత బర్తలోమయి, వారిని నతానియేలు అని కూడా పిలుస్తాం, వారి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన యోహాను శుభవార్త 1వ అధ్యాయం 45వ వచనం నుంచి 51వ వచనం వరకు నతానియేలు యేసు ప్రభువును కలుసుకున్న అద్భుతమైన సంఘటనను, ఆయన పిలుపును మనం చూస్తాం. ఫిలిప్పు వెళ్ళి మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల ప్రబోధంలోను ఎవరిని గూర్చి వ్రాశారో ఆయనను మేము కనుగొంటిమి, ఆయన నజరేత్తు వాడైన యేసు అని నతానియేలుతో చెప్పినప్పుడు నతానియేలు మొదట సందేహిస్తూ నజరేత్తు నుండి మంచి ఏదైనా రాగలదా అని ప్రశ్నించాడు. అయినప్పటికీ ఫిలిప్పు వచ్చి చూడుము అని పిలిచినప్పుడు నతానియేలు యేసు ప్రభువు వద్దకు వెళ్ళాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి, ఇదిగో ఇతడు నిజమైన ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చారు. లోకమంతా మనుష్యుల బాహ్య రూపాన్ని చూస్తే యేసు ప్రభువు మాత్రం నతానియేలు యొక్క అంతరంగాన్ని, అతని హృదయ పవిత్రతను చూశారు. అప్పుడు నతానియేలు ఆశ్చర్యపడి, నీవు నన్ను ఎలా ఎరుగుదువు అని అడిగినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను నిన్ను చూసి తిని అని సెలవిచ్చారు. ఆ ఒక్క మాటతో నతానియేలు హృదయంలోని సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. ఆయన యేసు ప్రభువు దైవత్వాన్ని గుర్తుపట్టి, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇజ్రాయేలు రాజువు అని స్త్రీసభ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రకటన చేశాడు. యేసు అతనితో, నీవు వీటన్నిటికంటే గొప్ప వాటిని చూడగలవు, ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని మీద ఆరోహణము అవరోహణము చేయుటయు నీవు చూడగలవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు వాగ్దానం చేశారు. నతానియేలు కపటం లేని హృదయంతో యేసు ప్రభువును విశ్వసించి తన జీవితాంతం అపోస్తులుడిగా ఆయనను వెంబడించారు. చివరకు భారతదేశం మరియు అర్మేనియా దేశాలలో సువార్తను ప్రకటించి క్రీస్తు నామం కోసం తన చర్మాన్ని ఒలిపించుకొని వేద సాక్షిగా ప్రాణత్యాగం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత బర్తలోమయి గారి పండుగ మనలను కూడా మన హృదయ అంతరంగాలను పరీక్షించుకోమని పిలుపునిస్తూ ఉంది. మన అనుదిన జీవితంలో మనం కపటం లేని క్రైస్తవులంగా జీవిస్తూ ఉన్నామా? మన మాటలలో, మన పనులలో యథార్థత ఉందా? యేసు ప్రభువు మనలను రహస్యంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. మన హృదయాలలో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. నతానియేలులాగే మనం కూడా మన సందేహాలను వీడి యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా, దేవుని కుమారునిగా విశ్వసించాల్సి ఉంది. ఈ పవిత్ర దినాన పునీత బర్తలోమయి అపోస్తులుని విజ్ఞాపన ప్రార్థనా సహాయం ద్వారా కపటం మరియు వేషధారణ లేని పవిత్రమైన హృదయాన్ని మనందరికీ అనుగ్రహించుమని ప్రభువును భక్తిగా వేడుకుందాం. మన యథార్థమైన జీవితం ద్వారా క్రీస్తు సువార్తకు సజీవ సాక్షులంగా జీవిస్తూ దేవుని మహిమపరచుదాం. ఈ పరిశుద్ధుని ఆశీస్సులు మన కుటుంబాలకు, మనందరికీ తోడుగా నిలుచునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.